హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండొచ్చు. మీరు సెపరేషన్‌లో ఉండొచ్చు. మీరు మ్యారీడ్ అండ్ అన్‌మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. లేదు ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ ఏం లేకుండా సింగిల్ వాళ్ళైనా కావచ్చు. సింగిల్ పేరెంట్ అయినా కావచ్చు. సో, ఎవ్వరైనా సరే మీరు మిస్ అవుతున్న వాళ్ళు కావచ్చు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్న వాళ్ళు. సో, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాము. ఓకేనండి. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అండ్ మర్చిపోకుండా తప్పకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఇది చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియజేయండి. సారీ, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. బాటమ్ ఆఫ్ ద డెక్, 4 ఆఫ్ కప్స్, ప్రెస్టీజ్, 9 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 20, నెంబర్ 9, నెంబర్ 19, నెంబర్ 1, నెంబర్ 7. సో ఇవైతే కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 11. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది ఉన్నాయి కాబట్టి సో మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే నేనైతే తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకా పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి?
పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్. అండ్ తప్పకుండా మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషను ఎందుకో వాళ్ళకి కష్టం అనిపిస్తుంది, బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ సాడ్ ఎనర్జీలో ఉన్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. వాళ్ళకేదో న్యాయం జరగట్లేదు, వీళ్ళకి అనుకున్నట్లుగా అవతల వ్యక్తులు ఉండట్లేదు. వీళ్ళు ఏదైతే ఇష్టపడి ఈ రిలేషన్లో ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. కొద్దిసేపు మీతో మాట్లాడడము, కొద్దిసేపు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, లేకపోతే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, సపరేషన్లో ఉండడము, ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా ఇగ్నోర్ చేయడము, ఏదైనా అడిగితే ఇక్కడ మీకు సమాధానం చెప్పకపోవడము, అండ్ ఏదైనా వర్క్ ఉందని చెప్పడము, ఒక సెల్ఫిష్గా ఉండడము అయితే ఇక్కడ మీ పర్సన్ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎందుకో చాలా పెయిన్లో ఉన్నారన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎవరినైతే నమ్మి వెళ్ళారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, సో అక్కడ చాలా బాధలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక వర్క్ ప్రెజర్ అనేది వీళ్ళలో ఉంది. సో నమ్మి వెళ్ళారు కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తప్పదు కాబట్టి ఒక బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు తప్ప ఎవరైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం కావచ్చు. సో ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ లైఫ్లో ఆ థర్డ్ పార్టీ వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం కావచ్చు. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఓర్చుకోలేక బాధపడుతూ ఉండడము, తప్పదు అన్నట్లు అక్కడ ఉంటున్నారు తప్ప ఒక భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ సరే అండి, నిద్ర పట్టట్లేదు, 24/7 ఆలోచనలతో ఉంటున్నారు. ఒక పక్క హెడేక్ వస్తుంది, ఒక డిప్రెషన్లో ఉంటున్నారు, అండ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇటు మీ సైడ్ రావాలని ఉన్నా, ఒక స్టెప్ తీసుకోవాలని ఉన్నా కానీ ఇక్కడ భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా పెయిన్తో ఉన్నారు, వాళ్ళకి దిక్కు తోచట్లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక స్ట్రక్ అయి ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఈ థర్డ్ పార్టీ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటే ఒక కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, ఒక బాధ పెడుతూ ఉండొచ్చు, అండ్ ఇక్కడ మిమ్మల్ని మీతో కలవనీయకుండా చేస్తూ ఉండొచ్చు. వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ కూడా ఉన్నారు. ఒక సైలెంట్గా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఇదంతా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకేది చెప్పకుండా కామ్గా ఉండడము, మీరేమో ఇక్కడ పదే 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 బాధపడ్డము, వాళ్ళ గురించి ఆలోచించడము, ఇక్కడ నిద్రాహారాలు లేకుండా వాళ్ళ కోసమే బాధపడడం అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వెళ్ళి అక్కడ ఇరుక్కున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అక్కడైతే హ్యాపీగా లేరు. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అక్కడ భారం అనిపిస్తుంది, అందులో నుంచి బయట పడాలనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. ఇది నా వల్ల కాదు అనేది అయితే అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా వర్క్ ప్రెజర్ పెడుతున్నారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఇంకెవరితోనో కనెక్ట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళకి ఒక న్యాయం జరగలేదు అనేది అయితే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ని వాళ్ళు నానా విధాలుగా బాధ పెట్టిండొచ్చు, హింసిస్తూ ఉండొచ్చు, అది మీకు చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే ఉంది. మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ ప్రజెంట్ వాళ్ళు పడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం చెప్పాలి అంటే చాలా సాడ్ ఎనర్జీలు అయితే వీళ్ళు కనిపిస్తున్నారన్నమాట. వీళ్ళు ఏదైనా బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారు, అక్కడ భరించలేని భారంగా ఫీల్ అవుతున్నారు, చాలా పెయిన్తో అయితే అక్కడ ఉన్నారన్నమాట. కానీ ఒకవేళ ఈ థర్డ్ పార్టీ ఒక మదర్, ఫాదర్, లేకపోతే ఒక ఫ్యామిలీ ఏదైనా కావచ్చు, ఆ థర్డ్ పార్టీ నుండి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ కష్టం అనిపిస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అనేది అర్థం కాక ఇక్కడ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, అండ్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు. వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పలేకపోతున్నారు పూర్తిగా. కానీ కొంతమంది ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మిమ్మల్ని బాధ పెట్టడము,
ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడము, తన మనసులో ఏమున్నది మీకు తెలియకపోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఏంటి అనంటే మీ పర్సన్ కోసం అయితే మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే మీరు అనుకుంటున్నారు. ఆహ్, ఆహ్, ఒక చూద్దాం ఎంత టైం పడుతుందో చూద్దాం అనే విధంగా కూడా ఇక్కడ మీ ఆలోచన అయితే ఉంది. ఒక సైడ్ బాధపడుతున్నారు. నిద్రలేని రాత్రులైతే మీరు గడుపుతున్నారు. ఈ మా రిలేషన్ ఎటు తీసుకుపోతుంది అనేదైతే మీకు అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే వీళ్ళు మీకు అంత పెయిన్ అనేది ఇచ్చారన్నమాట. మీకెంత పెయిన్ ఇచ్చారో ప్రెజెంట్ కూడా వాళ్ళు కూడా అదే పెయిన్ అయితే పడుతున్నారు. అదే బాధ అయితే ఉన్నారు. అదే సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. కానీ వాళ్ళకి థర్డ్ పార్టీ నుండి థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని ఇక్కడ మీ 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 లైఫ్‌లోకి రావాలనేదైతే ఉంది వాళ్ళకి. రావాలనేదైతే ఉంది. కానీ ఫాస్ట్‌లో మీకొక టైం ఇవ్వకుండా, మీకొక న్యాయం చేయకుండా పదే పదే మీరు మీ రిలేషన్ నిలబెట్టుకోవాలని వాళ్ళని అన్ని విధాలుగా కూడా ఆహ్, బ్రతిమాలాడుండొచ్చు మీరు. అంటే ఇక్కడ మీ ఎఫర్ట్స్ చాలా పెట్టారన్నమాట. కానీ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. పాస్ట్‌లో వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ప్రెజెంట్ ఏంటి వాళ్ళ ఆలోచనలేంటి అంటే, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ న్యాయం జరగట్లేదు. ద జడ్జ్‌మెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్. The judgment clarification. Seven of Cups clarification. ఓకే. చూసారా? జస్టిసే వచ్చింది మళ్ళా. ఇక్కడ ఏంటి అనంటే వీళ్ళు మీకు చాలా పెయిన్ అయితే ఇచ్చారు. చాలా బాధ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ప్లస్ అక్కడ భరించలేకపోతున్నారు. సిట్యుయేషన్ చాలా మనసుకు గాయం అయితే అవుతుంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు హ్మ్, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ మీ మీ మధ్యలో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండొచ్చు. సో, ఒకవేళ లవర్స్ అయినా కానీ మీ మధ్యలో ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఉండొచ్చు. సో, ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్‌గా కూడా మీ కనెక్షన్ ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. కొంతమందికి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ ఒక సిస్టర్ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారిక్కడ మీ మధ్య. సో, అక్కడ వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. వీళ్ళంతా ఏంటి అంటే గతంలో అంటే పాస్ట్‌లో వీళ్ళు చేసుకున్న సిట్యుయేషన్ మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, ఒక రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మీకు ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే వీళ్ళిచ్చారన్నమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇక్కడ మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నన్నెవరు అడగడానికి అన్నట్లు కూడా ఇక్కడ మీకు సమాధానం చెప్పకుండా ఉండిండొచ్చు. సో, అది అంతా ఎందుకు అనంటే థర్డ్ పార్టీ కోసం. ఆ థర్డ్ పార్టీని నమ్మి ఏదైతే మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ప్రెజెంట్ వాళ్ళకేదో భేదాభిప్రాయాలనేది వచ్చాయన్నమాట. సో, అక్కడ నుండి బయటపడాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అక్కడ భరించలేని బాధ అయితే కలుగుతుందన్నమాట. ఇది నా వల్ల కాదు. ఇంక నేను ఈ సిట్యుయేషన్ తట్టుకోలేను. నేను ఇందులోంచి బయటపడాలి. నాకేదో ఒక న్యాయం కావాలి అనేదైతే అనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఆహ్, ఈ మనసుకు ఈ గాయం ఏదైతే వాళ్ళకు తగిలిందో, ఇప్పుడు గతాన్నంతా తలుచుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, లేకపోతే మీ నంబర్ బ్లాక్ చేసినా, ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీరిద్దరు సెపరేషన్‌లో ఉన్నా, సో, మీ పర్సన్ ఏంటి అనంటే వీళ్ళు మీకెంత పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అనేది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. పాస్ట్‌లో వీళ్ళు ఈ రిలేషన్ నా వల్ల కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచించుకోవాలి. నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనడము, సొసైటీ గురించి ఆలోచించడము, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడము, మీకొక కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడం అయితే చేశారన్నమాట వీళ్ళు. సో, ఇప్పుడు మీ మీ పట్ల ఏదైతే ఒక యాక్షన్ లేకుండా రిలేషన్ ముందుకెళ్ళకుండా మిమ్మల్ని ఏదైతే ఒక ఇబ్బంది పెట్టారో, ఏడ్పించారో సేమ్ సిట్యుయేషన్ అయితే వాళ్ళకు ఒక జడ్జిమెంట్ అనేది వాళ్ళకు కూడా కలుగుతుంది. ఇప్పుడు డివైన్‌ని ప్రార్థిస్తున్నారన్నమాట.
ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే హ్యాపీగా లేరు. కానీ పైకి చూపించుకోవడానికి జనాల దృష్టిలో ఒక హ్యాపీగా ఉంటున్నారు తప్ప, లోలోపల చాలా భరించలేని బాధగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి థర్డ్ పర్సన్‌కి వీళ్ళకి మాటలైతే లేవు. డెఫినిట్‌గా ఇద్దరి మధ్య హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఫాస్ట్‌లో మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడము, మీరు పదే పదే వీళ్ళు మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు పదే పదే వాళ్ళని అడుగుతున్నారని కావచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఇక వాళ్ళే దిక్కన్నట్టు మీతో బిహేవ్ చేయడము. అంటే ఇక్కడ మీరు ఒక ఎమోషనల్ బాండింగ్ అటాచ్‌మెంట్ అనేది పెట్టుకున్నారు మీ పర్సన్ తోటి. సో, వాళ్ళేంటి అంటే మీ సైడ్ ఒక ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీకొక టైమ్ ఇవ్వకపోవడము, ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే ఇచ్చారు. నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అన్నీ అణిగిపోయాయన్నమాట. ఏదైతే మీ పట్ల ఒక యాటిట్యూడ్ చూపించారో, ఆ యాటిట్యూడ్ అంతా కూడా దిగిపోయింది చెప్పాలంటే. సో, ఒక ఇక్కడ ఒక హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి చాలా పెయిన్ అయితే ఉంది. కానీ ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా! మిమ్మల్ని బ్లాక్ చేశారు. మీకు సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు మీ ముందుకి రావాలి అంటే గూడా యాక్షన్ తీసుకోవాలి అనేదైతే అనిపిస్తుంది. పాస్ట్‌లో వీళ్ళు మీ పట్ల చూపిన యాటిట్యూడ్ గుర్తుకు తెచ్చుకోవడము. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. మిమ్మల్ని అవాయిడ్ చేశారు. ఇగ్నోర్ చేశారు. ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఆహ్, డివైన్‌కి వదిలేసారన్నమాట. ఇది నా రిలేషన్ ఎప్పుడు బాగుంటుంది అనేది డివైన్‌కి వదిలేసారు. ఎందుకు అనంటే మీ ముందుకు రావాలంటే కూడా ఇక్కడ మొహం చాలట్లేదు. బాధపడుతున్నారు. మీకిచ్చిన పెయిన్ ఏదైతే ఉందో సేమ్ పెయిన్ అయితే ప్రెజెంట్ వాళ్ళు అదే పెయిన్ పడుతున్నారు. అండ్ ఇక్కడ హ్మ్. ఆహ్, పడుకొని ఆలోచించుకోవడం. ఆహ్, మీతో గడిపిన పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం. ఇక అందులో నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ డివైన్‌ని ప్రార్థించడం అయితే జరుగుతుంది మీ పర్సన్. ఇక్కడ ఏంటి అంటే మీరు పదే పదే రిలేషన్ నిలుపుకోవాలి అనుకున్నారు. సో, మీకు సమాధానం చెప్పకపోవడము, మిమ్మల్ని ఇక్కడ బాధ పెట్టడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే చేశారనమాట వీళ్ళు. ప్రెజెంట్ ఏంటి అంటే వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఆహ్, తన చుట్టూ ఆప్షన్స్ అనేదున్నాయన్నమాట మీ పర్సన్‌కి. ఆ ఆప్షన్స్‌లో కూడా ఇక్కడ మీరే గుర్తొస్తున్నారు కానీ స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇటు థర్డ్ పార్టీనా? లేకపోతే ఇటు మీరా? వాళ్ళ లైఫ్‌లో అదర్ ఫ్యామిలీనా? ఇక్కడ ఒకవేళ లవర్స్ అయినా ఆహ్, వాళ్ళ ఫ్యామిలీనా? సింగిల్ పేరెంట్ అయినా వాళ్ళ ఫ్యామిలీనా? లేకపోతే ఇటు మీరా? సో, ఇటా, అటా తేల్చుకోలేక ఇక్కడ మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. మీరే కావాలనేదైతే అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తున్నారు. ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు. ఒక కన్‌ఫ్యూజింగ్‌లో ఉంటున్నారన్నమాట. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మీ నంబరు బ్లాక్‌లో పెట్టుంటే అన్‌బ్లాక్ చేద్దామా అనేదైతే అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ధైర్యం చాలట్లేదన్నమాట. న్యూ బిగినింగ్ కావాలి. మళ్ళా ప్రేమ కొత్తగా చిగురించాలి అనేదైతే మీ పర్సన్‌కి అనిపిస్తుంది. ఇక్కడ నిలబెట్టుకోవాలి రిలేషన్ నాకు కావాలి. ఆహ్, అని పదే పదే ఆలోచించడము, ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనుకోవడము. సో, అలా ఆహ్, మీకేదైతే పెయిన్ ఇచ్చారో, ఆ పెయిన్ గుర్తుకు చేసుకోవడము, తనను తాను ఒక డిఫెన్సివ్ మోడ్‌లోకైతే వెళ్తున్నారన్నమాట. తనను తాను ప్రెజెంట్ ఒక ప్రొటెక్టివ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళేంటి అంటే ఒక చైల్డిష్ బిహేవింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కొద్దిసేపు రావడము, కొద్దిసేపు మీతో హ్యాపీగా ఉండడము, మళ్ళా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీ నంబర్ బ్లాక్ చేయడము, ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడము, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము అయితే ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అననంటే అదర్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ, మీకొక పెయిన్ అనేది ఇస్తూ, ఇక్కడ మీకొక వాల్యూ అనేది వీళ్ళు ఇవ్వట్లేదన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీరు కావాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే ఉంది ప్రెజెంట్. కానీ వాళ్ళు గతంలో పాస్ట్‌లో మీకు ఆ పెయిన్ ఇచ్చారు కాబట్టి, పాస్ట్‌లో అయినా, ప్రెజెంట్ అయినా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఒక స్టెప్ తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. మీరు కావాలనిపిస్తుంది. న్యూ బిగినింగ్ కావాలనేదైతే అనిపిస్తుంది. రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మీరు చాలా పెయిన్ అయితే ఉంటున్నారు. కానీ మీకిచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ప్రెజెంట్ వాళ్ళు కూడా సేమ్ పెయిన్ అయితే వాళ్ళు పడుతున్నారు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. సో, ఇక్కడ ఇది
డివైన్ మీ పర్సన్ కి మిమ్మల్ని ఏడిపించిన దానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి, మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని యూస్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో, ఒక నిమిషం అండి. సో ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే ఇక్కడ ఒక పెయిన్ అయితే పడుతున్నారన్నమాట. సో ఒక కన్ఫ్యూజింగ్ లో ఉన్నారన్నమాట. ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒక కర్మ సిచ్యువేషన్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ కొంతకాలం వెయిట్ చేయాలి అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. కానీ కొంతమందికి ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే మీరు లవర్స్ అయినా లేకపోతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ మీ ముందుకు రావాలి, ఒక స్టెప్ తీసుకోవాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఎటు తేల్చుకోలేక ఒక స్ట్రక్ పొజిషన్ లో ఇక్కడ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. అండ్ ఇదేంటి అంటే వీళ్ళు మీకు ఎంత పెయిన్ ఇచ్చారో అంత పెయిన్ అయితే ప్రజెంట్ పడుతున్నారు. అండ్ ఇది వాళ్ళకి డివైన్ వేసిన శిక్ష అని చెప్పొచ్చు మీ పర్సన్ కి. ఎందుకు అని అంటే అంత పెయిన్ లో అయితే ఉన్నారు, అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. ఇది నేను భరించలేను, ఇది నా వల్ల కాదు, ఇంకా ఇంపాసిబుల్ అనిపిస్తుంది వాళ్ళకి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇది ఇంపాసిబుల్, ఇంకా నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అనిపిస్తుంది. అంత పెయిన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో పడుతున్నారు. అండ్ బయటపడలేని సిచ్యువేషన్ లో వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఇచ్చారన్నమాట. ఫాస్ట్ లో ఈక్వల్ గా మీకు న్యాయం చేయలేకపోవడం, మీకు న్యాయం చేస్తాను అని చెప్పి కూడా ఇక్కడ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు ఒక న్యాయం కావాలనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీకు ఏదైనా ఒక జడ్జిమెంట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నా కానీ మీకు ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక జడ్జిమెంట్ అయితే ఇక్కడ రాబోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు లవర్స్ అయితే కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక ప్లానింగ్ లో అయితే ఇక్కడ ఉన్నారన్నమాట. ఒక ప్లానింగ్ లో అయితే ఉన్నారు, కానీ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అని అంటే ఒక స్ట్రక్ పొజిషన్ ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, తన ఫ్యామిలీ అయినా అయిండొచ్చు, థర్డ్ పార్టీ ఎవరైనా అయిండొచ్చు. మీ పర్సన్ ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఒక నిర్ణయం తీసుకునే అంత క్షమత వీళ్ళల్లో లేదన్నమాట. ఆలోచిస్తున్నారు ప్రజెంట్. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. పదే పదే ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము, బాధపడము, ఇక్కడ నిద్రలేని రాత్రులు అయితే గడపడం అయితే ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక స్ట్రక్ పొజిషన్ లో అయితే ఇక్కడ ఉంటున్నట్లు తెలుస్తుంది. కన్ఫ్యూజింగ్ అవుతున్నారు, ఒక క్రాసింగ్ లో ఉన్నారన్నమాట వీళ్ళు. ఎటు తెరుచుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకి మీ సైడ్ నిర్ణయం తీసుకోవాలని ఉన్నా కానీ వీళ్ళు మీకు ఇచ్చిన పెయిన్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకోలేక ఆలోచిస్తూ పదే పదే బాధపడుతున్నారు. వాళ్ళకి మీరే కాదు, చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హార్ట్ బ్రేక్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మీ వాల్యూ అనేది అయితే తెలుస్తుంది. మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. మీ పర్సన్ ఆలోచనలు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో ఇలా జరుగుతుంది. అండ్ ఒక వర్క్ ప్లేస్ లో కూడా వాళ్ళకి ఏదో చాలా బర్డన్ గా ఫీల్ అవుతున్నారు. అందులోంచి బయటపడాలనేది అయితే టీం నుండి వాళ్ళకి ఏదైనా ఒక ప్రెజర్ కూడా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ వర్క్ ప్లేస్ లో ఒక న్యాయం జరగకపోయి ఉండొచ్చు మీ పర్సన్ కి. అలా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అందువల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వీళ్ళ రిలేషన్ లో? చూసే మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి?
ఇక్కడ మీకు యూనివర్స్ ఆహ్, ఏం సమాధానం ఇస్తున్నారంటే, వాళ్ళేదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, ప్రెజెంట్ వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారంట. సో, కొంతకాలము వెయిట్ చేయండి. కొంతకాలం వెయిట్ చేయండి. వాళ్ళకొక అవకాశం అనేది ఇవ్వండి. వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేదు. అంటే వాళ్ళకి ఆ పెయిన్ అనేదైతే ఉంది. లోపల మీ పట్ల ఏదైతే వాళ్ళు తప్పు చేశారో, ఆ తప్పు గురించి వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళే విశ్లేషించుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళే ఒక జడ్జిమెంట్ అనేది ఆహ్, తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ మనసులోనే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు అనేదైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆహ్, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళే వస్తారు. మీరు ఓపికగా ఉండండి. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. సో, వాళ్ళని వాళ్ళు తెలుసుకొని మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. అండ్ మిమ్మల్ని మీరు మీ గ్రోత్ మీరు చూసుకోండి అనేదైతే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అంటే ఆహ్, మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ పర్సన్ మళ్ళా మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మీరంటే ఇష్టము, ఒక ఫ్యాషను, అట్రాక్షన్ అయితే కలుగుతుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఒక యాక్షన్ తీసుకోవాలనేదైతే వాళ్ళు ఆలోచించుకుంటారంట. ప్రెజెంట్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట. సో, ఇదైతే జరుగుతుంది. మీరు ఓపికగా ఉండండి అనేదైతే ఇక్కడ డివైన్ సమాధానం చెప్తుందన్నమాట యూనివర్స్. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుకొస్తాను. బాయ్ అండి. థాంక్ యూ.